శక్తి చేతనైనను కాదు, బలము చేతనైనను కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే నేను జీవిస్తున్నాను. నా శక్తిని బట్టి కాదు, నా బలమును బట్టి కాదు, దేవుని ఆత్మ ద్వారా. దేవుని ఆత్మను పొందాలి, మీరు పరిశుద్ధాత్మను పొందాలి, వాక్య సహవాసం ఉండాలి. నేను ఎప్పుడు అది చెప్తా, వాక్య సహవాసం ఉండాలి. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించుకునే స్థితిలో ఉంటాడో ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తారు. మీరు వాక్యాన్ని చదవండి, కనీసం రోజుకు ఒక అధ్యాయనైనా చదవండి. నాకు టైం ఉండడం లేదు, నేను బిజీ బాగా అని నువ్వు అనుకుంటున్నావు. ఎంత టైం ఉన్నా ఉండకపోయినా ఒక్క అరగంట దేవునికి ఇవ్వడంలో తప్పేమీ లేదు. ఆ అరగంట దేవునికి ఇవ్వడంలో నీ సమయం కూడా ఏం వ్యర్థం కాదు. ఒకవేళ ఆ స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈ రోజు నుంచి వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేయండి. మరలా చెప్తున్నా, బైబిల్ చదవడం అనేది ఒక టాస్క్లా పెట్టుకోవద్దు. ఇట్స్ నాట్ ఏ టాస్క్. ఇది కంప్లీట్ చేసి పక్కన పారేసేది కాదు. ప్రతిరోజు మీరు చదవాలి, మీ జీవితకాలం అంతా చదవాలి, దేవుడి గురించి తెలుసుకోవాలి. యేసు ప్రభు ప్రేమ ఉంది దీంట్లో. ఇదొక అద్భుతమైన ప్రేమలేఖ. ఈ ప్రేమలేఖని చదువుతున్నప్పుడల్లా దేవుని యొక్క మాధుర్యత, మధురం, అద్భుతమైన అభిషేకం, ఆయన ఆదరణ, ఆయన కనికరాన్ని మనం అనుభవిస్తాం. మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది, మన జీవితాలు స్థిరపరచబడతాయి. కాబట్టి మీరు బైబిల్ చదవండి, బైబిల్తో సహవాసం చేయండి. నేను ఎప్పుడదే అంటే బైబిల్తో స్నేహం చేయండి. బైబిల్తో స్నేహం అంటే ఏంటి? ఇందులో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. దేవునితో స్నేహితులుగా మీరు మారిపోండి ప్రియులారా. దేవుడు ఉన్నాడండి మనకు అద్భుతమైన గ్రంథాన్ని ఇచ్చాడు. లోక పరిస్థితులకు ఏం భయపడద్దు. లోక పరిస్థితులకు, ఏ పరిస్థితులకి మనము ఎదురైనా మనకి జవాబు దేవుడే. దేవుని వాక్యమే మనకు జవాబు, దేవుని వాక్యమే మనకు ఆదరణ. కాబట్టి వాక్యాన్ని మీరు చదవండి, ధ్యానించండి, వాక్య సహవాసాన్ని మీరు కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.